నమస్కారం. మన జూట్ బ్యాగ్స్ వాడతాం కదా. ఈ జూట్ బ్యాగ్స్లో వాడే జూట్ ఫైబర్ అనేది ఈ మొక్కల నుంచి వస్తుందన్నమాట. ఇవే జూట్ మొక్కలు. ఓకే. సో ఇక్కడ ఇది ఎక్కువగా వెస్ట్ బెంగాల్, అస్సాము, కొన్ని బీహార్ పార్ట్స్లో పండుతుంది. 100 రోజుల్లో పంట. 100 రోజుల్లోనే ఇది దగ్గరగా 15 ఫీట్ల వరకు పెరిగిపోద్ది అన్నమాట. ఈ మొక్క చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో ఇది కొన్ని సంవత్సరాల ముందు మన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వరకు కూడా వేసేవాళ్ళు. ఈవెన్ గోదావరి జిల్లాలో కూడా వేసేవాళ్ళు. దీని ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉండటం వల్ల రైతులు వేయడం మానేశారు. సో ఈ మొక్కల్ని కింద వరకు కట్ చేసి వాటిని నీళ్ళల్లో రెట్టింగ్ చేసి కుళ్ళబెట్టి, రెట్టింగ్ అంటాం, కుళ్ళబెట్టడం అంటే. తర్వాత కుళ్ళిపోయిన తర్వాత మొత్తం ఫైబర్ వస్తుంది. ఫైబర్ అంటే పీచు, మొత్తం నార. ఆ నారని అంటే ఈ నార తీసి నారని ఎండబెట్టి, గుంజి ఎండబెట్టేసి మిల్లర్స్కి అమ్మేస్తారు. సో మిల్లర్స్ దాన్ని నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి దారాల్లాగా తయారు చేసి గన్నీ బ్యాగులు, మనకి జూట్ బ్యాగులు ఇవన్నీ కూడా తయారు చేస్తారు. ఈవెన్ మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది యూరోప్ కంట్రీస్కి, అమెరికన్ కంట్రీస్కి. వాళ్ళు ఇళ్లలో నాపరాయి చాలా చల్లగా ఉంటుంది కదా, వాళ్ళకి కింద మ్యాట్ వేసుకుంటారు వాళ్ళు. సో ఆ కార్పెట్లు అనేవి ఈ జూట్ నుంచి తయారవుతాయి. ప్లస్ కర్టెన్స్ కూడా జూట్ నుంచి తయారవుతాయి. కొన్ని మధ్యకాలంలో క్లాత్ కూడా జూట్ నుంచి తయారు చేసి అక్కడక్కడ అమ్ముతున్నారు. బట్ క్లాత్ ఏంటంటే కొంచెం ఇది దురద పెడుతుంది అనమాట. అందుకనే ఇది ప్యూర్ క్లాత్ చేయలేరు. దీన్ని కాటన్లో మిక్స్ చేసి క్లాత్ చేసే కల్చర్ కొన్ని కంట్రీస్లో ఉంది. ఇది మనం కట్ చేసిన తర్వాత రైతులు ఏం చేస్తారంటే, ఆకులన్నీ రాలిపోవాలి కదా, ఒక 4-5 రోజుల పాటు కట్ చేసి, అక్కడ చూసారు కదా ఇట్లా మోపుల్లాగా కట్టేసి పెడతారు పక్కనే. ఒక 4-5 రోజులు అయితే మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి. ఆకులన్నీ అక్కడ చివరి ఆకులు ఉన్నాయి కదా, ఆకులన్నీ వాటంతట పోయి రాలిపోతాయి. అప్పుడు ఈ కట్టలను తీసుకెళ్ళి నీళ్ళలో వేసేస్తారు. దాదాపు ఒక 15-20 రోజుల వరకు పడుతుంది ఇది మొత్తం రెట్టింగ్ అవ్వడానికి, అంటే మొత్తం కుళ్ళిపోవడానికి. కుళ్ళిపోయిన తర్వాత దాని మీద ఉన్న బార్క్ ఏదైతే ఉందో ఇది మొత్తం కుళ్ళిపోయి, పచ్చదనం ఉండదు, మొత్తం కుళ్ళిపోయి దీనిలో పీచు ఒకటే మిగులుతుంది లాస్ట్కి. శుభ్రంగా ఇది లాగితే మొత్తం వచ్చేస్తుంది, మొత్తం తాళ్ళలాగా వచ్చేస్తుంది. దాన్ని జాడిచ్చేసి ఎండలో ఆరబెట్టి సమ్మేస్తారు.